కరెంటుతో చెలగాటమొద్దు అంటారు. అదే కరెంటుతో నిత్యం పనిచేసేవాడే మన కంటికి కనిపించే లైన్ మ్యాన్. మనందరికీ అది ప్రమాద ఘంటిక. కాని లైన్ మ్యాన్ కు అదే వృత్తి, అదే జీవనాధారం. పట్టణమే కాదు, మారుమూల పల్లెల్లో సైతం ఇంట విద్యుద్దీపం వెలగాలంటే కరెంటు స్తంభాన్ని ధైర్యంగా ఎక్కి అక్కడున్న సమస్యను పరిష్కరించేది లైన్ మ్యానే. పగలని లేదు, రాత్రిని లేదు, ఎండా లేదు, వాన లేదు. ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా విద్యుత్ సంబంధ సమస్యను క్షేత్రస్థాయిలో ధైర్యంగా ఎదుర్కొనేది మన లైన్ మ్యాన్ సోదరుడే. అంకిత భావం, త్యాగం, విలువ కట్టలేని సేవాభావం, వీటిని పోతపోస్తే లైన్ మ్యాన్. ఎన్నో ఉదాహరణలు, దృష్టాంతాలు విద్యుత్ శాఖ చరిత్రలో. అది జూలై 2024 విశాఖ జిల్లా సున్నంపాడు. ప్రకృతి వైపరీత్యం వచ్చింది. తీవ్రమైన నీటి ప్రవాహం అడ్డంకిగా మారింది. అలాంటి విపత్కర పరిస్థితిలో ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ వైర్లపై నడుచుకుంటూ వెళ్లి కరెంటు సరఫరాను పునరుద్ధరించిన రియల్ హీరోస్ మన లైన్ మ్యాన్. ఇంతకంటే గొప్ప ఉదాహరణ వేరే ఏముంటుంది వారి సాహసాన్ని వర్ణించడానికి. ఇలా అనుక్షణం వినియోగదారుడి సౌకర్యం గురించే తపన పడే లైన్ మ్యాన్ శ్రమ వృధా కాకూడదు. అందుకే మార్చి 4ను లైన్ మ్యాన్ దివస్ గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లైన్ మ్యాన్ అలుపెరగని సేవలకు ధన్యవాదాలు తెలిపే రోజు ఇది. వారి ధైర్యానికి, పరాక్రమానికి సెల్యూట్ అనే సందర్భం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యుత్ శాఖ సదా లైన్ మ్యాన్ సేవలకు ప్రత్యేక గుర్తింపునిస్తోంది. రండి, లైన్ మ్యాన్ సేవలకు ఎప్పటికీ గౌరవాన్నిస్తూ మనసారా తలుచుకుంటూ ఈ లైన్ మ్యాన్ దివస్ రోజున హృదయపూర్వకంగా థ్యాంక్ యూ అందాం.